ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేహాత్మబుద్ధి కలిగినప్పుడు, ఒక వ్యక్తిత్వము తల ఎత్తినప్పుడు స్వర్గలోకాలు ఉన్నాయని, పాపకర్మలు చేస్తే స్వర్గానికి పోతారు లేదో తెలియదు కానీ నరకం ఖాయంగా ఉంటుందని మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఆ నరకం గురించి కూడా ఎంతో చెప్పటం జరిగింది. నిజానికి ఇవన్నీ కూడా ఊహాజనితములు. ఎవరు ఊహిస్తున్నారు? దేహాత్మబుద్ధి కలిగినటువంటి ఈ మాయానేని యొక్క ఊహ. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నరకము అంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు స్వధర్మము పరధర్మము అన్నారే, పరధర్మమే నరకము, దేహాత్మబుద్ధే నరకము, అజ్ఞానమే నరకము, ద్వైతమే నరకము. ఇక్కడ నరకం అనేసరికి మన భాషలో అది తెగేది కాదు అని అర్థం. నరకటం జరగదు, దీన్ని నశింప చెయ్యలేవు. కారణం, ఈ అహంకారము పుట్టుక, దాని మరణము దాని చేతుల్లో లేదు. కాబట్టి నీవు ఈ నరకనటువంటి అహంకారాన్ని నీవు నరకలేవు. ఆ నరకలేకపోవటమే నరకము. మరి ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, ప్రారంభ కర్మని అనుభవిస్తున్నాడు ఈ మాయాజీవుడు. పుట్టుక మరణం అంటున్నాడు, దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు, దేహం లేకపోతే తాను లేనంటున్నాడు. మరి ఇవన్నీ కూడా నరక సాంప్రదాయానికే చెందినవి. అంటే నీ అంతట నీవు ఏమీ చెయ్యలేనటువంటి స్థితే నరకము. యు ఆర్ ఇన్ ది మోస్ట్ హెల్ప్లెస్ కండిషన్. అదే మహర్షులు వారు కూడా ఒక సందర్భంలో ప్రస్తావించింది. అహంకారము పుట్టుక, అహంకారము మరణము జీవుడి చేతిలో లేదు. ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తూ ఉన్నది. అందుకని మూలము వెతుకు అన్నారు. అంతే తప్ప దీన్ని ఏం చెయ్యాలి, ఎలా తొలగించాలి అనే ప్రయత్నము కాదు. ఇదంతా కూడా అభాసకాంతి, స్వయం ప్రకాశము లేని ఒక మాయాజనితమైన ఒక స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్నోసార్లు మనం ఉదాహరణల కింద సర్పరచ్చు భయభ్రాంతి ఆదిశంకరులు చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. సర్పరచ్చు భయభ్రాంతిలో సర్పము ఏ విధంగా అయితే నీ మనస్సులో భయం రూపేణ ఉన్నదో, ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి అనేది ఒక భయ రూపేణ ఉంటుంది, భ్రాంతి రూపేణ అది ప్రకాశిస్తుంది. అక్కడ పాము దానంతటది పోదు కదా. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి, ఈ వ్యక్తిత్వము, ఈ కర్తృత్వము, ఈ పరిమితత్వము, ఈ జనన మరణాలు, ఈ అవస్థాత్రయములు, ఈ అన్యత్వము, జీవుడు, జగత్తు, ఈశ్వర
భావనలు, ఇందాక చెప్పినట్లు స్వర్గ నరకములు, కైలాసములు, వైకుంఠములు, ఇవన్నీ కూడా ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయే తప్ప అక్కడ పాము ఏ విధంగా అయితే తాడు ప్రకాశంతో అదృశ్యమైపోయిందో ఇక్కడ కూడా స్వరూప జ్ఞానముతో నేను ఉన్నానన్న ఎరుకతో అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు మాత్రమే మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, అన్యత్వం ఎక్కడ? ఏ ఒక్కటి ప్రకాశించటం లేదు కదా. మరి దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? ఉన్నది తాడు, ఇక్కడ ఉన్నది ఎరుక. తాడు పాము కాలేదు, ఎరుక జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. అక్కడేమో పూర్వవాసన చేత, పూర్వభయము చేత కాలి కింద పడినటువంటి ఆ తాడు పాము భయాన్ని సృష్టించింది. ఇక్కడ కూడా కర్మవశము చేత, కోరిక చేత, బంధము చేత, హర్షడ్వర్గముల చేత నానా రకాలైనటువంటి బంధముల చేత ఈ జీవాత్మ భావన ఒకటి ఉన్నట్టుగా అభాస కాంతిలో మాత్రమే అది ప్రకాశిస్తుంది. ఒకవేళ వెలుతురే బాగా ఉందనుకోండి, తాడు తాడుగానే ఉంటుందిగా, పాము భయం ప్రసక్తి లేదుగా. మరి ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి అహం స్ఫురణ ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ, అజ్ఞానం ఎక్కడ, ద్వైతం ఎక్కడ, పరిమితత్వం ఎక్కడ? అక్కడైతే ద్వైతంలో తాడుని పాముగా చూడగలిగావు మనస్సులో. ఎప్పుడైతే వెలుతురులో ఇది తాడని తేలిపోయిందో ఆ పాము యొక్క దుఃఖము, భయము పూర్తిగా నశించిపోయింది. అక్కడ వ్యక్తిత్వంతోనే నీవు రెండూ చూడగలుగుతున్నావు. తాడుని చూస్తున్నావు, మనస్సులో ఉన్న భ్రమని కూడా తొలగించగలుగుతున్నావు. మరి ఇక్కడికి వచ్చేసరికి అహంకారాన్ని అట్టిపెట్టుకుని ఆత్మ ప్రకాశించదు. అసలు విషయం ఏమిటి అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి పరధర్మము కలిగినటువంటి ఈ మాయా నేను తన ఉనికిని తానుగా తెలుసుకోలేకపోగా ఆత్మని గుర్తించే అవకాశం లేదు. అందుకని శాస్త్రములు, శృతులు ఏం చెబుతున్నాయి? నీవు అదేను. తత్వవసి వాక్యంతో, అహం బ్రహ్మస్మితోటి, సోహం భావనతోటి సత్యాన్ని చెప్పటానికి ఒక ప్రయత్నము చేసినయే తప్ప ఇది నీవు కాదు, నేనంటే అదేను. కనుక నేను ప్రకాశముతోనే, స్ఫురణమయ స్థితి ప్రకాశముతోనే మరి సృష్టి అంతా ఎగిరిపోయిందిగా. సృష్టి ఉండిపోయిందే, అసలు లేదా? మళ్ళీ మనం సర్పరజ్జు భయభ్రాంతికి వెళ్ళాలి. మీరే అంటారు, నేను పొరపాటు పడ్డాను, ఉన్నది తాడేను, పాము లేదని. అదే విషయం మహర్షుల వారు
చెప్పటం జరిగింది. ఒకరు ఇదే ప్రశ్న అడిగారు, సృష్టి ఉండిపోయిందా, అసలు లేదా? అసలు సృష్టి లేదు, వ్యక్తిత్వము లేదు, ద్వైతము లేదు, అజ్ఞానము లేదు, జనన మరణాలు లేవు, ఏ లోకాలు లేవు. మరి ఉన్నదేమిటి? నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, తనకు తానుగా స్వయం ప్రకాశముతో ఉంటుంది, ఉన్నది, ఉండబోతుంది. దానికి ఈ కాలముతో సంబంధము లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నది? పుట్టుగా మరణము మధ్యలో అహంకారము, ఈ పరధర్మము, ఈ దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మరి గతమని, భవిష్యత్తని, లోకాలని, పాపాలని, పుణ్యాలని, కర్మలని, జన్మలని, ప్రారుబ్ధమని, సంచితమని, ఆగామి అని ఎన్నో విశేషాలు ఇక్కడ తల ఎత్తుతున్నాయి. ఎన్ని విశేషాలు తల ఎత్తినప్పటికీ మరి ఏ విధంగా ఆత్మని ప్రకాశింపచెయ్యగలరు? సాధన చేసేవాడు లేడంటుండే, సాధించేది కాదంటుండే. అసలు జీవుడే ఒక ఊహా వస్తువు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఏ విధంగా అయితే ఊహాజనితమో, ఇక్కడ కూడా నేను దేహమనే ఒక పరధర్మము తల ఎత్తినప్పుడు అది మరి పూర్తిగా మానసిక స్థితే కదా, ఊహాజనితమే కదా. కాబట్టి మనస్సు అంటే ఏమిటో చూడండి. ఆలోచన సమూహం తప్ప అక్కడ ఏదీ లేదు. నేను దేహం అన్నవాడు ఉన్నాడేమో చూడండి, లేదు. అందుకని స్వరూప జ్ఞానాన్ని ప్రకాశింపజేయటానికి ఈ మాయలో ఏది ఉపయోగపడదు. ముఖ్యంగా ఆత్మ ప్రకాశాన్ని గుర్తించటానికి వేరు ఎరుక ఇక్కడ లేదు. ఆత్మే ఎరుకై కూర్చుంది. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు, అనుభవానికి రాకపోవచ్చు. ఈ మాయలో ఇక్కడ నేను దేహంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను, ఇంద్రియ వ్యాపారాలతో కూడుకొని ఉన్నాను, నిద్రిస్తున్నాను, మేల్కొంటున్నాను, కర్మలాచరిస్తున్నాను, ఉన్నాను అంటూ మరి నీవు మాట్లాడుతున్నావే, ఆ ఉన్నది ఏదో చూడు. ఉన్నానన్న ఎరుక నీ సహజత్వము, మరేది కాదు. మనస్సు ఆలోచనల వెంట పరిగెడుతూ ఆయా లోకాలను దర్శిస్తూ ఉన్నది కదా. ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది కదా. అదే మహర్షుల వారు కూడా ఒక సందర్భంలో చెప్పిన విషయం ఏమిటి అంటే, దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అంటే, నేను దేహము అనే దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే నీకు ఇతరులు, సంసారము, లోకాలు, సృష్టి, గ్రహాదులు, మరి సూర్యచంద్రాదులు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. అవి ఉన్నట్టు నీకు చెప్పినయ్యా లేదే. నీవు ఊహించి
వాటిని దర్శిస్తున్నాము. అందుకనే దేహమాలోచన, జగత్తాలోచన, దైవమాలోచన అన్నీ ఆలోచనలే. మరి ఆలోచనలు అంటే ఏమిటో ఒక్కసారి ఎవరికి వారు పరిశీలించండి. మరి అక్కడ ఏది కానరామే, ఏది ప్రకాశము కాదే. ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచము అదృశ్యమైపోతున్నదే. కానీ నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రము ఒక తెరగా, శాశ్వతంగా, మార్పు లేకుండా, ఉదయ అస్తమానాలు లేకుండా, తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తూ అనంతంగా, జ్ఞానమయంగా, జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అని అహమహమతి స్ఫురతి అని కూడా మహర్షులు వారు చెప్పడం జరిగింది. అది అక్షర సత్యము. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఉన్నదే ఆత్మ. దాన్ని మనం తురీయం అంటున్నాము. ఎందుకంటున్నాము అంటే ఈ మాయా నేను జాగ్రత్త స్వప్న సుషుప్తలలో కదలాడుతూ దేహాలని మార్చుకుంటూ ఇది ఆ లోకాలని దర్శిస్తూ ఉన్నది కదా, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది కదా, పాప పుణ్యాలని, న్యాయ అన్యాయాలని, మంచి చెడులని, స్త్రీ పురుష భేదమని, ఉచ్చనీచ భేదమని ఒకటి కాదు. అహంకారము మాయా నేను తల ఎత్తితే మరి అది నరకము కాక మరేమిటి? భేదము కలిగి ఉండుటే నరకము. అభేదం ఏదైతే ఉన్నదో అది స్వర్గమని చెప్పుకోవచ్చు. అభేద స్థితి ఒక్క ఆత్మస్థితి మాత్రమే. కారణం అక్కడ అన్యత్వము లేదు. ఏకమునా ద్వితీయం. అసలు ఉన్నదే తురీయము, ఉన్నదే ఎరుక, ఉన్నదే స్వయం ప్రకాశమైన పరబ్రహ్మము, ఉన్నదే జ్ఞానస్వరూపము. అది గతంలో చెప్పుకున్నట్లు జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్నటువంటి స్థితి కలిగి ఉంటుంది. మరి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిలో ఈ జనులు కనపడటము, జనన మరణాలు ఇవన్నీ కూడా తెర మీద బొమ్మలు లాంటివి. ఇందులో అణుమాత్రము సత్యము దాగి ఉండలేదు. అదే మహర్షులు వారు అంటారు, నీవిన్ని లోకాలను దర్శిస్తున్నావు, ఊహిస్తున్నావు, కైలాసం అంటావు, స్వర్గం అంటావు, విష్ణులోకాలు అంటావు, మరి ఇవన్నీ ఉన్నాయా అని అడిగినప్పుడు మహర్షులు వారు నీవెంత సత్యమో అవి అంతే సత్యము. సత్యము ఆత్మ మాత్రమే, సత్యము ఎరుక మాత్రమే, సత్యము స్వయం ప్రకాశమైన నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ మాత్రమే. మరేది దానికి అన్యముగా లేదు, దానిలో ఏదీ లేదు. కాబట్టి మనం ఇక్కడ మాయలో ఎన్ని చెప్పుకున్నా జీసస్ క్రైస్ట్ చెప్పినట్లు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. నీలోనే భగవంతుడి యొక్క స్వర్గ సామ్రాజ్యము అంటే అహంస్ఫురణ, అనంతమైన బ్లిస్ఫుల్ స్టేట్. దాన్నే మనం ఇక్కడ మాయలో సచ్చిత్ ఆనందమని కొన్ని మాటలతో చెప్పుకుంటున్నామే తప్ప అసలు ఉన్నదే
స్వర్గ సామ్రాజ్యము. మీరనుకునే స్వర్గము నరకము కాదు. వ్యక్తిత్వంతో దాన్ని అనుభవించేది కాదు, చూచేది కాదు, పొందేది కాదు. కనుక నాయన, ఊహాలోకాలలో నీవు జనించవద్దు, తిరుగాడవద్దు. ఆలోచనలకి స్వస్తి చెప్పు. చేతనవుతుందా? ఆలోచనలు ఎవరికో చూడు. ఆలోచన అంటే ఏమిటో చూడు. అసలు నీవు ఎన్నడైనా దేహముతో కలిశావా? నాది అంటున్నావే తప్ప దేహంతో నిజంగా కలిస్తే దాన్ని విడదీయటం చాలా కష్టం. అందుకనే శంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దేహం ఒక ఆలోచన, దైవం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఆలోచన లేని స్థితి యందు నీవుగా ఆత్మగా నిలిచి ఉంటావు. మరి అయితే ఇదంతా ఎందుకు కనపడుతుంది? దానికి మహర్షులు వారు నీవుగా సత్యంగా నిలిచి ఉండటానికి ఇది కనపడుతుంది. సృష్టి యొక్క రహస్యము ఎందుకు కనపడుతుందంటే, ఇది అసత్యమని నీవు గుర్తించి అసలు సృష్టి లేదని, ఉన్నది ఎరుక అని, ఎరుకగా మిగిలిపోవటానికి ఇలా కనపడుతుంది. ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. స్వరూపజ్ఞాన ప్రకాశానికి ముందు, అంటే బిఫోర్ ది సెల్ఫ్ రియలైజేషన్, జీవుడు దేహాత్మబుద్ధితో పసివాడుగా జన్మించక తప్పదన్నాడు. వన్ హ్యాస్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ చైల్డ్. అదే ఇక్కడ మనం గ్రహించవలసింది. ఈ దేహం ఎందుకు వచ్చింది? సంసారం ఎందుకు వచ్చింది? జగత్తెందుకు కనపడుతుంది? ఇంతకీ నేనెవరిని? కనుక దీని ప్రయోజనం నీవుగా నిలిచి ఉండటానికి అని గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఏవో లోకాలు ఉన్నాయని, సాధన చేత స్వర్గ సుఖాలు అనుభవించవచ్చునని అనుకోవటం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. కాలముతో సంబంధము లేదు. గతమని, భవిష్యత్తని, వర్తమానమని అనుకుంటున్నావే, ఏమిటవన్నీ? వర్తమానం యొక్క ఎక్స్పాన్షన్సే కదా, ఇదంతా ఆలోచనే కదా. ఇప్పుడు ఉన్నది మాత్రమే సత్యము, ఎప్పుడో వచ్చేది కాదు. ఒకవేళ పొరపాటున కొంతకాలం తరువాత, కొంత సాధన తరువాత వచ్చింది అదృశ్యమైపోతుందిగా. అది ఇప్పుడు ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, కొత్తగా వచ్చేది కాదు. మరి కనుక నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నీవు కాని దానితో అసోసియేట్ అయినట్లుగా ఉంటావు, నాది 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 అంటూ, ఒక జడ దేహంతో నాది దేహము అని అనుకుంటున్నావుగా, అది ఒక భావనేగా. అందుకని ఉపదేశ సారంలో కూడా రమణ మహర్షుల వారు ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. భావశూన్య సద్భావ సుస్థితి. కనుక నాయన, ఆలోచన లేని మనస్సు ఆత్మగానే ప్రకాశిస్తుంది. నీవు చెయ్యవలసింది అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప
ఆత్మని నీవు ప్రకాశింప చెయ్యలేవు. మరి అడ్డేమిటండి? నువ్వు ఊహాలోకాల్లో తిరుగుతున్నావుగా, స్వర్గమని నరకమని పుణ్యలోకాలు ఉన్నాయని. ఆ భావనలకి స్వస్తి చెప్పు. అటువైపుకు వెళ్ళవద్దు. ఆలోచన రహిత స్థితికి, మౌన స్థితికి, స్థిరత్వానికి నీవు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకని? నీ స్వరూపం ఆత్మని నీవే తెలుసుకుంటావు. రెండు నేనులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒకటి తెలుసుకునే నేను, రెండవది తెలియబడే నేనంటూ ఉండదు. ఒకటే నేను, నామరూపాత్మకములు దానిపై ఆపాదించక ఏర్పడిందే ఈ మాయ, ఈ ద్వైతము, ఈ వ్యవస్థాత్రయములు. కనుక అహంకారము పుట్టుక చూడు అని ఎందుకంటున్నారు? అది లేదు. సర్పరచ్చు భయభ్రాంతిలో పాము ఉన్నదేమో చూడు అని పాముని వెతకపోతే మరి మీకు అక్కడ కనిపించింది ద్వైతంలో తాడే కదా. ఇక్కడ కూడా నేను నాది అంటున్నావుగా, అట్టి అహంకారము పరిమితత్వము ఉన్నదేమో చూడవలసింది ఈ అహంకారమే. అదే విచారము. ఆ విచారంలోనే అన్ని మార్గాలు దాగి ఉన్నాయని చెప్పటం జరిగింది. భక్తి, కర్మ, జ్ఞాన కుండలిని అన్ని. ఎందుకు చెప్పారు? వ్యక్తిత్వ నాశమే సత్యస్థితి, ద్వైతరహితమే సత్యస్థితి. ఇంకా తేలిక మాటలతో చెప్పుకోవాలి అంటే ఈ మాయలో ఆలోచన లేకపోతే అహం స్ఫురణ, ఆలోచన కలిగితే అహంకారము, వ్యక్తిత్వము, నరకము. కాబట్టి ఈ అహంకారము యొక్క పుట్టుక మరణము దీని చేతుల్లో లేదు. మరి ఎక్కడ ఉంది? అదిగో ఆత్మతోనే. ఆత్మ నుంచి ఏదీ రాలేదు. విచారించు. ఒక్క విచారముతోనే ఇది లేదని, అసలు సృష్టే లేదని, జనన మరణాలు లేవని ఈ ప్రశ్న కూడా మహర్షుల వారిని అడిగారు. నీవెవరివో తెలుసుకో అంటారు. తెలుసుకునే ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటూ సూటిగా అడిగినప్పుడు జనన మరణాలు ఉండవన్నాడు. మరి ఇప్పుడు అనుకుంటున్నావుగా, నేను పుట్టాను, నాకు మరణం ఉన్నది అని. అట్టి స్థితి ఏర్పడదు. కనుక నాయన ఊహాలోకాల్లోకి వెళ్ళవద్దు. ఆలోచనలకి పూర్తిగా స్వస్తి చెప్పి నిశ్చలమైన మనసుతో ఉండు. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవుగా ఉండు. నీవు కర్తవి కాదు, నీవు ఒక పనిముట్టువి. పరమేశ్వరుడు ఈ జీవులని వాళ్ళ కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆపలేవు. కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము. ముఖ్యంగా ఉన్నదే మౌనము, ఉన్నదే ఇరుక. దానికి
మహర్షుల వారు విస్తారంగా ఆ విషయాన్ని చెబుతూ, ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము, ఆత్మస్థితి అంతా మౌనమే అన్నారు. మౌనం అంటే ఉద్దేశ్యం ఆలోచన తల ఎత్తకూడదు, పరిమితత్వము తల ఎత్తదు, ఒక అవేర్నెస్, ఎరుక మాత్రమే ఉంటుంది. అదే నేను ఉన్నానన్నటువంటి తురీయ స్థితి మాత్రమే సత్యము. అవస్థలు లేవు, పుట్టుక లేదు, మరణము లేదు, స్వర్గము లేదు, నరకము లేదు, ద్వైతము లేదు. ఏనాయనా, కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము. కర్తవి నీవు కాదు, నీవు ఒక పనిముట్టువి. ఎప్పుడైతే నీవు శరణాగతి పొందుతావో ఆ ఉच्चతర శక్తి చూసుకుంటుంది ఏం చెయ్యాలా అనేది. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్నే చెబుతూ, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయా ద్వైతము ఏది చెయ్యదు. నన్ను అంటే అహంస్ఫురణ, నన్ను అంటే జ్ఞానము. మాయ లేకుండా స్వరూప జ్ఞానం ఉండగలదు. స్వరూప జ్ఞానం లేకుండా ఈ ద్వైతము, ఈ మాయ, జగత్తు, జగత్ అంటేనే జ అంటే పుట్టి నశించేదని అర్థం కదా. దానికి విడిగా ఉనికి లేదు. అంతవరకు దేనికి ఎన్నో వస్తువులు, విషయాలు చూస్తున్నారు కదా ఈ జాగ్రత్తావస్థలో. ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు చెప్పిందే నీవు గుర్తిస్తున్నావు. సూర్యుడున్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాదులు ఉన్నాయి, ఇతరులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాలురు ఉన్నారు, జనన మరణాలు ఉన్నాయని నువ్వు అంటున్నావు. అనేవాడి సత్యత్వం మీద చూడబడే ఉన్నాయి కదా. అనేవాడికే ఉనికి లేకపోతే వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఊహాజనితములే కదా, స్వప్నతుల్యములే కదా. కలగంటున్నావు, కలగని బయటికి వస్తే ఏం చెబుతున్నావు? కళ సత్యమని చెప్పావు కదా. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుందంటారు మహర్షులు వారు. కాబట్టి నాయన, అంతర్ముఖమన్నా, మౌనమన్నా, నిశ్చలతన్నా, దృశ్యవారితమన్నా అంతా ఒకటే. ఆత్మని నీవు సాధించటం కాదు, ఆత్మగానే నిలిచి ఉన్నావు. ఇది అసత్యమని గుర్తించు చాలు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము. వాట్ ఈస్ దేర్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నప్పుడు జనన మరణాలు ఉండవు. యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. అంతవరకే మంచిది. మౌనమే నీ సహజత్వం.